కూడా సంబంధాలు ఉన్నాయి అని బోలే బాబా దట్ మీన్స్ హర్ష డైరీ రాసుకున్నటువంటి ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. ఇవన్నీ కూడా అధికారిక పత్రాలతో ఎస్టాబ్లిష్ అయినాయే, ఇదేదో మా నోటు మాటలతో ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు. నేనేమంటానంటే అసలు బోలే బాబా డైరీనే ఈరోజు ఏదైతే బోలే బాబా లాంటి ఒక దుర్మార్గుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వచ్చి డైరీ మిల్క్ మొత్తాన్ని వ్యవస్థను నాశనం చేశాడు అని చెప్పినటువంటి బోలే బాబా డైరీకి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఈ రాష్ట్రంలోకి తిరుమలలోకి ఎంటర్ అయింది. ఎవరి మీద అయ్యా అంటే మీ హయాంలోనే 2025 జనవరిలో ఫైల్ చేసినటువంటి 26 జనవరిలో ఫైల్ చేసినటువంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లోని ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, అసలు బోలే బాబా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావటానికి కారణం ఎవరు? మీరు కాదా? మీ ప్రభుత్వంలో అధికారులు కాదా? ఛార్జ్షీట్లో చదివి వినిపిస్తాను నేను. ఛార్జ్షీట్లో 64వ పేజీ. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ అబౌట్ 1 month ఆఫ్టర్ ది అబోవ్ ప్లాంట్ ఇన్స్పెక్షన్ ఆన్ 26/2018. ఎవరు సార్ 26/2018 అధికారంలో ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం. డ్యూరింగ్ ద టెక్నికల్ ఎవల్యూషన్ ఇన్ టెండర్ నెంబర్ ROC నెంబర్ M1/3402/31/106/MRKT/2018 that is MS Harsha Fresh Food Private Limited, now Bole Baba Organic Dairy Private Limited, was technically not qualified as it failed to submit the commodity expenditure certificate for 3 years and failed to submit the statement of with respect to production of ghee and cow milk, fat and milk procurement, and instead it submitted certificate furnished by chartered accountant in this regard which is not valid. 2018లో బోలే బాబాని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి పెట్టే సందర్భంలో వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ లేదు అని, కౌగి ప్రొడక్షన్ లేదు అని, ఏ విధమైన ప్రొడక్షన్ చేసేటువంటి అవకాశం లేదు అని వాస్తవాలు ఉన్నప్పటికీ మీ టెక్నికల్ టీం తిరుమల తిరుపతి దేవస్థానంలో 2018లో పనిచేస్తున్నటువంటి టెక్నికల్ టీం మీ యొక్క టీటీడీ అధ్యక్షుడు నాకు తెలిసినంత వరకు యాదవ్ అనుకుంటా అతను కూడా ఎంక్వైరీ చేయాల్సిందే. అతను ఆధ్వర్యంలో ఈ టీటీడీ ఆ రోజున దొంగ ఇన్స్పెక్షన్ చేసి ఈ బోలే బాబాకి డోర్లు తెరిచింది తిరుమల తిరుపతి దేవస్థానంలో కాదా? ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ టీటీడీ ఫ్లోటెడ్ NIT వైడ్ ROC నెంబర్ so and so on 18/2/2000 for supply of 82 kgs of cow ghee through tins to TTD for a period of 6 months. ఈ బోలే బాబాకి 6 నెలల పాటుగా 82,000 కేజీల గీను సప్లై చేసే కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు కదా? ఇన్ రెస్పాన్స్ టు ది అబౌవ్ MS Dairy Fresh Dairy Product Private Limited, now is a Bole Baba Milk Company, participated in the tender and also qualified during a technical bid. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పయ్యావుల కేశవ్ గారు, మొన్న మాట్లాడినటువంటి గౌరవనీయులైనటువంటి మంత్రులు, అందరికంటే గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు టెండర్ల ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తే అసలు ఏమీ లేని చోట ఆకాశంలో గాలిని తీసుకొచ్చి బోలే బాబాకి ఎంట్రన్స్ ఇచ్చి హారతి పట్టి బోలే బాబాని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి తీసుకొచ్చింది మన చంద్రబాబు నాయుడు గారేం సార్? అప్పుడు మనం ఎక్కడున్నాము? మనం ఎక్కడో నిద్రపోతున్నాం, మనం ఏదో షూటింగ్లో ఉన్నాం. మనకు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మనం అప్పుడు మర్చిపోయినప్పుడు మీరు సనాతన ధర్మాధికారి కాదనుకుంటా. అప్పుడు మీరు శ్రీ భావానికి భక్తులైనటువంటి ఒక ఉద్యమకారులు అనుకుంటా, లేకపోతే చెగోవేరానో. బహుశా మీరు ఇద్దరు చెగోవేరానా అయి ఉండాలి, లేదంటే శ్రీ గారైనా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అండి. సనాతన ధర్మం అప్పటికి లేదు, మనకి ఆ క్యారెక్టర్ మనకి రాలా. అప్పటికి ఆ క్యారెక్టర్ వచ్చేటప్పటికి కొంచెం టైం పట్టింది. కాబట్టి 2018లో జరిగిన విషయాలు పాప సిబిఐ చాలా కష్టపడి తీసుకొచ్చింది సార్. మీకోసం మళ్ళీ నేను చదివి వినిపిస్తున్నా. అది basing on the above plant inspection team report dated 27/5/2018, Harsha Fresh Dairy Private Limited was recommended for opening financial bid in the tender
Since as per the TTD norms, the plant was inspected within a year, bearing L1 by quoting 291 per kg inclusive of all taxes, and also received supply order dated 19 so and so. మన హయాంలోనే ఇన్స్పెక్షన్ జరిగింది. టెండర్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయని బోలే బాబాని తీసుకొచ్చి టెండర్స్లో పెట్టించింది మనమే, సప్లై ఆర్డర్ ఇచ్చింది మనమే, సప్లై చేపించింది మనమే. ఎందుకు అంటే ఈ బోలే బాబాతో హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. ఈ బోలే బాబాతో ఇందాపూర్ డైరీ, మిల్క్ డైరీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సార్ ఇదేమో నా సొంత కవిత్వం కాదు సార్, లేనిపోయింది మళ్ళీ నా మీద కేసు పెట్టారు. నా సొంత కవిత్వం కాదు, ఛార్జ్ షీట్లో ఉన్నదే నేను చదివి మీకు వినిపిస్తున్నా. బోలే బాబానే ఏం చెప్పాడు అంటే, నాకు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పిన విషయాన్ని నేను రాష్ట్ర ప్రజల ముందు పెడుతున్నా. మీరు మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఇందాపూర్ డైరీలో మా మిల్క్ ప్రోడక్ట్స్ అవుతున్నాయి, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయని మీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టి పేపర్లో రాగానే మొత్తం తీసి పడేశారు. గప్చూప్ సంబార్ పుట్టి అయిపోయాయి. మొత్తం తీసేసి మొత్తం వెబ్సైట్ మొత్తాన్ని ఖాళీ చేసేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. వాళ్ళకి మాకేం సంబంధం లేదు, ఎక్కడో అప్పుడప్పుడు కలిసి కాఫీ టీ తాగుతూ ఉంటాం, ఫ్రాన్స్లోనో దావోస్లోనో కలిసి కాఫీ టీ తాగుతూ ఉంటాము, సింగపూర్లోనో కలిసి, అంతే తప్ప ఆ సీఈఓకి మా సీఈఓకి అధికారికంగా ఎక్కడ ప్రకటన లేదని. ఎవరు అధికారికంగా వీళ్ళు కలవరు సార్. దావోస్లోనో సింగపూర్లోనో కలుస్తారు అంతే, కాఫీ టీ తాగుతాను కలుస్తారు, అనుకోకుండా ఎదురుపడతారు. అరే రే రే బాగున్నావరా ఇందాపూర్ సీఈఓ గారు అంటే, బాగున్నావు హెరిటేజ్ సీఈఓ గారు అనుకుంటారు. అక్కడ ప్రజలు పిచ్చివాళ్ళు అనుకొని, ప్రజలు వెర్రివాళ్ళు అనుకొని మనకు ఓట్లు వేశారు కదా 164 సీట్లతోటి, ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారో అనుకోవటం రాజకీయం కాదు, అది చెప్పాలన్నది నా ఉద్దేశం. అది చెప్పాలన్నది నా ఉద్దేశం. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని కోరుతున్నా. ఒక రాజకీయ ప్రయోజనాలతోటి ప్రతిపక్ష నాయకుడు క్రిస్టియన్ కాబట్టి, అది ఏ మతమైనా కానివ్వండి, ఆయన క్రిస్టియన్ అయితే మనకేంది, ముస్లిం అయితే మనకేంది. మహారాష్ట్రను పరిపాలిస్తుంది హిందువులు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బాగాలేదా అక్కడ చెప్పండి? తమిళనాడులో పరిపాలిస్తుంది ఒక కమ్యూనిటీ, మిగతా వాళ్ళు బాగాలేదా? ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తుంది ఒక క్రిస్టియన్ అనుకుందాం, వాళ్ళు కన్వర్ట్ అయినారు క్రిస్టియన్స్. అయితే ధర్మాల మీద సాహసం తుపాకీ పెట్టి కాల్చేస్తారా? కాల్చేస్తారా అంటున్నా నేను. అంటే ఆ కమ్యూనిటీని యాక్సెప్ట్ చేయటం ఆయన పాపం, అది మీకు వరం. పొద్దునేమో టోపీ, ముస్లిం టోపీ, మధ్యాహ్నమేమో క్రాసు, సాయంత్రమేమో పంచ, ఇది కట్టుకునే పవన్ కళ్యాణ్ అయితే మీకు మంచోడు. 2018లోనేమో చొగోవీరా, 2019లోనేమో శ్రీశ్రీ, 2020లోనేమో సచ్చిదానంద స్వామి, 2021లోనేమో ఇస్మాయిలు, 2024లోనేమో దావీదు. ఈ ఈ ఈ ఈ విధమైనటువంటి డ్రామాలు నాటకాలు ఆడితే మాత్రం అది కరెక్టు. అరే రాజకీయంలో రాజకీయాలు చేయడానికి కొన్ని వేల అంశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఏమైపోయింది? ఎందుకు సైలెంట్ అయిపోయారు టీడీపీ మీడియా? ఎందుకు ఈరోజు టీడీపీ మీడియా ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఈరోజు డిబేట్లు పెట్టడం లేదు? ఎందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అపవిత్రమైందని అనే మాట మీ నోట్లో నుంచి ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో ఎందుకు విత్డ్రా అయ్యారు? ఢిల్లీలో ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు అంటే శాపం గట్టిగా తగిలింది కాబట్టి. ఆల్రెడీ పతనం స్టార్ట్ అయిపోయింది. తెలుగుదేశం పతనం ఆల్రెడీ స్టార్టెడ్. ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహా అయితే ఇదిగో ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో జమిలీ ఎన్నికలు వచ్చేంతవరకే. ఇక చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఉండేదంట అని ఒక చరిత్రగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామితో మీరు పెట్టుకున్న కారణంగా ఆ చరిత్ర, ఆ వెంకటేశ్వర స్వామి శాపం మీ పార్టీ మొత్తాన్ని తినేస్తుంది. మీ పార్టీ అధినేతల మొత్తాన్ని పాపభీతితోటి మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పాపభీతితోటి నలిగిపోతున్నారు. లేకపోతే అంత పెద్ద ఆయన బాత్రూమ్ క్లీనర్లో కడిగే బాత్రూమ్ క్లీన్లో వాడేటువంటి యాసిడ్ని లడ్డూలో వాడారు అన్న తర్వాత నిందితులను పట్టుకోకుండా, నిందితులకు శిక్ష వేయకుండా ఎందుకు వెనక్కి పారిపోతారు మీరు?
వెనక్కి పారిపోయారంటే అర్థం ఏంటి? ఏదైనా శ్రీవారినైనా మీరు తింటే తిన్నారులే అనుకోవాలి, ఆరోగ్యం పోతే పోయింది అనుకోవాలి, లేదంటే తప్పైనా మాట్లాడి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. మీరు పులి మీద ఎక్కి స్వారీ చేసినప్పుడు పులితో మీరు లక్ష్యాన్నైనా సాధించాలి, లేదంటే మీరు దిగకుండా అయినా ఉండాలి. మీరు పులి మీద నుంచి దిగి పారిపోతే ఎట్లా? పారిపోతే మీరు మాట్లాడకూడదా? అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పంది కొవ్వు ఎద్దు కొవ్వు ఉందని మాట్లాడినప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలా మీ మీడియాను చూసి? లేదులే ఇంకా వదిలేసేయండి, గప్ చూపు సంబార్ బుట్టి ఇంకా అయిపోయింది, మేము ఓతు తీసుకున్నాం, ఇంకా వద్దు మాట్లాడొద్దు, ఇంకెవరు మాట్లాడొద్దు అంటే మానేయాలా? అంటే అంతా మీ ఇష్టమేనా? మీ మీడియా ఇష్టమేనా? మీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ ఇష్టమేనా? అంటే మీరు మాట్లాడింది వేదం, మీరు పాడింది పాట, మునిగింది గంగ, నచ్చింది రంభ, ఇంకా దానికి మేమందరం రాష్ట్ర ప్రజలందరం కూడా చప్పట్లు కొట్టాయి. ఎట్లా సార్ ఇది? ఏ క్వశ్చన్, ఏ రాజ్యాంగం ప్రకారం కరెక్టు? నేను అంటున్నా, ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిందే, దోషులు బయటికి రావాల్సిందే. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు దోషులైతే జరగాలి, వాళ్ళు శిక్ష పడాలి. మద్యం కుంభకోణంలో అంటే 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నారంటే అదంతా ఎలక్షన్లో పంచేశారంట, డబ్బులు లేవంట. డబ్బులు ఇప్పుడు ఇదా మీ కేసులు పెట్టే విధానం? ఇదా మీరు ప్రచారం చేసే విధానం? దానికి 164 సీట్లు ప్రజలు మీకు ఇవ్వాలా? సో నేను సిబిఐ వాళ్ళకు కూడా మేము లెటర్ రాస్తాం, ఖచ్చితంగా రేపు సుప్రీంకోర్టులో కూడా మేము ఇంప్లీడ్ అవుతాం. హెరిటేజ్ ఫుడ్కి సంబంధించి, హెరిటేజ్ వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఈ లింకులు ఉన్నాయి, ఈరోజు ఇందాపూర్ డైరీకి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎందుకు నందిని వాళ్ళకి కాంట్రాక్ట్ తీసేసి ఈ మధ్య ఇందాపూర్ వాళ్ళకి ఇచ్చారు, ఎందుకు ఒక్కసారిగా 658 రూపాయలకి టెండర్ ప్రక్రియ పెరిగింది, ఈ పెరగటానికి కారణం ఏంటి, ఈ పెరిగిన దాంట్లో హెరిటేజ్ సంస్థ యొక్క లాభం ఎంత, హెరిటేజ్ సంస్థ రేపొద్దున దీంట్లో నుంచి ఎంత ప్రొక్యూర్ చేస్తుంది, బోలేబాబా డైరీకి, ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ డైరీకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలిసి తీరాలి. దీని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగి తీరాల్సిందే. లేకపోతే మీరు చేసినటువంటి ఆరోపణలకి మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది రాష్ట్ర ప్రజలకు. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలతోటి చర్చించడం కోసం రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఇది ఒక మతానికి సంబంధించిన అంశం కానే కాదండి. రాజకీయాలలో ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ లేకుండా, భయం భక్తి లేకుండా మేము ఏది మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారు, మా వెనుక మీడియా ఉంది అని అనుకోవటం ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అయినా, లేకపోతే మాలాంటి వాళ్ళు రేపొద్దున ఏదైనా ఒక చిన్న పోస్ట్లో ఉన్నా, దేవుడు గురించి మాట్లాడాలి అంటే, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగాలి అంటే గజ 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 వణికే విధంగా ఈ లడ్డు అంశం చరిత్రలో ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోవాలి అనేది మాత్రమే నా కోరిక. అది ఏ విధంగా ల్యాండ్ అవుతుందో నాకు తెలియదు. ఈ అంశం హెరిటేజ్ దగ్గర వచ్చి ల్యాండ్ అయింది, ఇందుకు సోదికి పోతే సూదిపోయిందని సోదికి పోతే మొత్తం లింకులన్నీ బయటకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లాగినటువంటి లడ్డూ కుంభకోణం ఎక్కడికి వచ్చాగింది? హెరిటేజ్ దగ్గరకు వచ్చాగింది. హెరిటేజ్ షేర్లు విని డమాలమని పడిపోతున్నాయి. రేపొద్దున ఈ శ్రీవారి శాపం హెరిటేజ్ మీదకి వచ్చిందంటే హెరిటేజ్ కుప్పగూలిపోద్ది. ఆ పెరుగులో సంబంధించి హెరిటేజ్ పెరుగు, నాసిరకం పెరుగు వాడుతున్నారని దేశంలో అంతా కూడా గందరగోళం అయిపోతుంది. ₹1,00,000 ఫైన్ వేస్తే ఆ ₹1,00,000 ఫైన్కి పరుగో బట్టి దాన్ని అప్పీలెంట్ ట్రిబ్యునల్లో స్టే చేసుకున్నారు. సో ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిపేటప్పుడు, రాజకీయాలు చేసేటప్పుడు దేవుణ్ణి, కలియుగ దైవాన్ని కూడా లాగి ఆయన మీద రాజకీయాలు చేయాలనుకునే రాజకీయ నాయకులకి, అది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే, రాజకీయాలకి దేవుడు దూరంగా ఉండాలి. మన రాజకీయాల్లోకి దేవుడు రాకూడదు. అది జీసస్ అయినా రాకూడదు, అల్లా అయినా రాకూడదు, వెంకటేశ్వర స్వామి అయినా రాకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం, 26 ప్రకారం, 27 ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి వారి మతాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏ మతాన్ని ఇంకో మతం కించపరచకూడదు. మా పార్టీ అభిమతం రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్, మేనిఫెస్టో, అవర్ మేనిఫెస్టో ఈజ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఏ ఒక్క ఆర్టికల్కి, ఏ ఒక్క వ్యక్తి యొక్క హక్కులకి భంగం కలిగినా ఖచ్చితంగా వీ విల్ ఫైట్ ఫర్ దట్. ఈరోజు లడ్డు అంశం కావచ్చు, లేకపోతే ఇంకో అంశం కావచ్చు, లేకపోతే ఇంకో అంశం కావచ్చు.
మాట్లాడగలిగి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు చెప్పగలిగే అవకాశం ఉన్న రోజున ఖాళీగా కూర్చునే అవకాశం లేదు. లడ్డూ మీద విచారణ కొనసాగాలి, హెరిటేజ్ లింకుల మీద విచారణ కొనసాగాలి. నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దోషులకు శిక్ష పడాలి అనేది పూర్తి స్థాయిలో నేను రాష్ట్ర ప్రజలను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సార్, బడ్జెట్ రమారామి 3,50,000 కోట్ల ఎంతో బడ్జెట్ పెట్టినట్టున్నారు. నాకు తెలిసి అమరావతికి 6,000 కోట్లు ఇచ్చారు. సూపర్ 6 మొత్తం హుష్కాక్ అయిపోయింది. సూపర్ 6 సూపర్ ఫ్లాప్. 1,500 రూపాయలు మహిళలకు ఇస్తానన్న 2 కోట్ల మంది, రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మందికి మహిళలకు ఇస్తానన్న ఇది లేదు. నెంబర్ 2, నిరుద్యోగ వృత్తి హుష్కాకి. జనవరి 1న ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ దాని మీద ఊసే లేదు. ఈరోజు సూపర్ 6లో ఉన్నటువంటి గ్యాస్ పథకం కానీ, ఇంటింటికి 3 సిలిండర్లు అన్న పథకం కానీ, మరి ఈ పథకాలన్నీ ఏమి లేనప్పుడు, కనీసం ఈ పథకాల ఊసు లేనప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 17% నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకి కేటాయించాలి. ఎంత కేటాయించారు? నాట్ ఈవెన్ 1%. 17% నిధులు కేటాయించిన చోట రమారమి 1,30,000 కోట్ల రూపాయల రమారమి నిధులు కేటాయించాల్సిన సందర్భంలో కనీసం 10,000 కోట్ల రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీలకి నిధులు కేటాయించలేదు. ఇదేం బడ్జెట్? బడ్జెట్లో చెప్పుకోవడానికి ఏముంది? 73,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయలు 2019-24 అప్పు చూపిస్తున్నారు. మరి ప్రచారానికి మాటలకి ఏమైనా శుద్ధనుందా? నోరా అది? ఏమన్నా నోరు దేంతో గడాలి? పెనాయిల్తో గడదు, నోరు యాసిడ్తో గడగాలి మీ వాళ్ళందరికీ కూడా. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ నోరు, ఆ పవన్ కళ్యాణ్ నోరు, నారా లోకేష్ నోరు యాసిడ్తో గడగాలి. అయినా కూడా శుద్ధి కాదు. ఈరోజు తప్పుల తడకగా బడ్జెట్ ప్రవేశపెట్టి కనీసం సూపర్ 6 పథకాల్లో ఒక్క పథకం కూడా అమలుపరచకుండా ఏ పథకాలు అమలు చేస్తామని వచ్చారు రాష్ట్రంలో అధికారంలోకి? నేను ఈరోజు బడ్జెట్ మీద మాట్లాడకపోవడానికి కారణం 2-3 రోజుల్లో బడ్జెట్ మీద కూడా నేను పెడతా. అరే, రాష్ట్రంలో ఈరోజు వరకు దళితులు బిడ్డలు ఎంత అన్యాయం అయిపోతున్నారు. ఆ రాజంపేటలో ఈరోజు వరకు సుధా మాధవి అనే ఫ్యామిలీకి ఈరోజు వరకు న్యాయం జరగల. ఎలా? ఆమె ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆవిడ అల్లాడిపోతూ ఉంది. ఈరోజు వరకు న్యాయం జరగక అల్లో రామచంద్ర అని మీ పార్టీ దగ్గరకు వస్తే కనీసం మాట్లాడటంలా, దళితుల సమస్యలు ఒక్క సమస్య మాట్లాడటంలా. వాటన్నిటి మీద పెడతా, నేను ప్రెస్ మీట్ పెడతా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బడ్జెట్ మీద, దళిత సమస్యల మీద ఒక రోజు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాను. అందరి సమస్యలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఎక్స్పోజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. టిట్కో ఇళ్ళు కానీ, దళిత సమస్యలు కానీ రాష్ట్రంలో ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా. సార్, నేను ఒక మాట అడుగుతాను సార్. ఎన్డీటీవీకి ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? 20 లక్షల ఉద్యోగాలు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 23 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పారుగా. ఈరోజు అసెంబ్లీలో కాదు, నాకు నిన్నగాక మొన్న అధికారికంగా అధికారుల దగ్గర నుంచి వచ్చిన ప్రకటన, మొత్తం ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాలు కలిపి 1,03,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. 23 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? 1,03,000 ఉద్యోగాలు ఎక్కడ? టిట్కో ఇళ్ళు కూడా అదే పరిస్థితి. టిట్కో ఇళ్ళు లేవు రాష్ట్రంలో పరిపాలనే లేదండి. రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి వీళ్ళు అసెంబ్లీలో ఒకళ్ళకొకళ్ళు పొగుడుకుంటా తిరుగుతున్నారు తప్ప అసలు ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఉందా నేనైతే అనుకోవటంలా. దాన్నన్నిటి మీద నేను ఒక స్పష్టంగా మళ్ళీ ప్రత్యేకంగా మా రాష్ట్ర ప్రజలందరితో డిస్కస్ చేస్తాను. బట్ ఇప్పటికైతే మాత్రం లడ్డూ మీద కన్ఫైన్ అవ్వమని, లడ్డూ విషయంలో రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి పునరాలోచించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.